అందరికీ నమస్కారం అండి. కొంతమంది అడుగుతారు పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలా అని. చాలా వరకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు వాళ్ళు డెలివరీ అయిన వెంటనే పిల్లలకి అనేది వాళ్ళ పిల్లలు పుట్టిన వెంటనే తీసుకుంటారు. కొంతమంది హడావుడిలో పడిపోయి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవటం జరగదు. వీళ్ళు గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడే ఇది తెలుసుకోవాలండి. గర్భిణీ స్త్రీ తెలుసుకొనుండాలి. లేదా తన భర్త గాని, అత్త, మామ ఈళ్ళెవరన్నా తెలుసుకొనుండాలి. తను ప్రసవానికి ఎంతైతే సిద్ధంగా ఉన్నదో, తర్వాత డెలివరీ తర్వాత గాని పిల్లలకు మురుపాలు పట్టటం అయన్నీ అలాంటివి ఎలా గుర్తుపెట్టుకుంటారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గాని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ గర్భిణీ స్త్రీ ప్రసవానికి ఒకవేళ నొప్పులు ఇంటి దగ్గరే వచ్చి హాస్పిటల్‌కెళ్ళే లోపే ఇంటి దగ్గర ఒకవేళ డెలివరీ అయినట్టయితే గర్భిణీ స్త్రీ ఇంటి దగ్గర డెలివరీ అయితే సాధారణ ప్రసవం జరుగుతుంది గాబట్టి అప్పుడు గ్రామ కార్యదర్శి గారు వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మేమైతేనండి నన్ను మా కార్యదర్శి గారు ఎవరైనా డెలివరీ అయితే ఇక్కడ నేను ఒక వైట్ పేపర్ మీద ఫలానా ఆమె అని ఆమె పేరు, భర్త పేరు, పాప, బాబు అనేది రాసి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఎప్పుడనేది ఎప్పుడు జన్మించిందనేది డేట్ రాసి ఒక వైట్ పేపర్ మీద రాసి మా అంగన్వాడీ ముద్రేసి సైన్ చేసి ఇస్తానండి వాళ్ళకి. తల్లి తీసుకెళ్ళి గ్రామ కార్యదర్శి గారికిచ్చినట్టయితే సారు వాళ్ళకి ఆ ఫార్మ్స్ నింపి గ్రామ కార్యాలయం నుండి ఇవ్వాల్సినటువంటి ఫార్మ్స్ నింపి ఇస్తారు. అప్పుడు మీ సేవలు ఆన్‌లైన్ చేపించుకున్నట్టయితే వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. లేదు కొంతమంది ఇంకా హాస్పిటల్‌లో డెలివరీ అయిన వాళ్ళైతే హ్మ్. హాస్పిటల్‌లో డెలివరీ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొంతమందికైతే ఇప్పుడు ఆన్‌లైన్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్‌లోనే ఆన్‌లైన్ చేస్తారండి డేట్ ఆఫ్ బర్త్ అనేది. అది ఆన్‌లైన్ చేసినప్పుడు మున్సిపాలిటీలో వస్తుంది వీళ్ళకి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మున్సిపాలిటీ ద్వారాగా వీళ్ళకనేది చెందుతుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్ అయింది లేనిది తెలుసుకోవాలంటే తల్లిది ఆధార్ కార్డ్ గాని, తండ్రి ఆధార్ కార్డ్ గాని తీసుకెళ్ళి ఏ హాస్పిటల్‌లో డెలివరీ అయినారో, హాస్పిటల్‌లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ గాని తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. మీ సేవ దగ్గరికెళ్ళి అవి చూపించినట్టయితే వాటిని బట్టి వాళ్ళు ఆన్‌లైన్‌లో చూసినప్పుడు మీ పాప లేదా బాబుది పేరు ఆన్‌లైన్ చేశారా లేదా? డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆన్‌లైన్ చేశారా లేదా అనేది మీ సేవలో అనేది తెలుస్తుందంట. కాబట్టి అలాగని తెలుసుకోవచ్చు. మీరైతే సాధ్యమైనంత వరకు డెలివరీ అయినప్పుడు హాస్పిటల్‌లో ఉన్నప్పుడే వాళ్ళని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అడగాల్సి ఉంటుంది. మీరు హాస్పిటల్‌లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. హాస్పిటల్‌లో డెలివరీ అయిన వాళ్ళు అక్కడే తెచ్చుకోవాలి. గ్రామంలో విలేజ్‌లో ఒకవేళ డెలివరీ అయితే మాత్రం గ్రామ కార్యదర్శి గారనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాసివ్వటం జరుగుతుంది. రాసిచ్చినప్పుడు మీరు మీ సేవ దగ్గర ఆన్‌లైన్ చేయించుకోవాలి. హాస్పిటల్‌లో అయితేనే మున్సిపాలిటీలో ఆన్‌లైన్ అయి మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. మీరు మీ సేవ దగ్గరికెళ్ళినా గాని అప్పుడు మీకక్కడ ఆన్‌లైన్ అయింది లేనిది మీకనేది తెలుస్తూ ఉంటుందన్నట్టు. చాలా వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవటం మర్చిపోతుంటారండి కొంతమంది. కొంతమందయితే వెంటనే తీసేసుకుంటారు. ఆంధ్రా నుంచి వచ్చి మా ఊర్లో కూతుర్లు డెలివరీ అయిన వాళ్ళు 2002 నుంచి అంతకుముందు నుంచి గూడా డెలివరీ అయిన వాళ్ళు వచ్చి మేమిక్కడే డెలివరీ అయినాము. మాకు మా పాప, బాబు లేదా వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలని అడుగుతుంటారు. గ్రామ కార్యదర్శులు గాని మారిపోతుంటారు కాబట్టి ఎప్పుడు డెలివరీ అయితే అప్పుడే అనేది ఎప్పటికప్పుడు అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేట్ చేసినట్టయితే మేముంటాం గానీ ఎప్పటికైనా కార్యదర్శి సార్ వాళ్ళనేది మారటం జరుగుతుంది కాబట్టి, అలా జరగకుండా వెంటనే డెలివరీ అయిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాప, బాబు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి. అయితే మీరు హాస్పిటల్‌లో డెలివరీ అయితే హాస్పిటల్‌లోనే తెచ్చుకోవాలి. ఇంటి దగ్గర డెలివరీ అయితే ఇంటి దగ్గర మాత్రమే ఇస్తారు. హాస్పిటల్‌లో డెలివరీ అయినోళ్ళే గాని మాకు అప్పుడేమి ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వండి అనంటే అట్లా ఇవ్వటం కలవదండి. ఓన్లీ ఇంటి దగ్గర డెలివరీ అయినప్పుడు మాత్రమే కార్యదర్శి గారు మీకు ఇవ్వటం జరుగుతుంది. హాస్పిటల్‌లో డెలివరీకి మాత్రం హాస్పిటల్ నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ జనన మరణాలనేవి ఎలా ఉంటాయనంటే, మనం ఇప్పుడు మన గ్రామంలో ఒకవేళ నొప్పులు స్టార్ట్ అయినా గానీ, మీరు వెళ్ళేటప్పుడు వెహికల్‌లో ఆన్ ది వేలో మీరేదైనా ఊర్లో డెలివరీ అయినా గానీ, అసలు ఆ ఊర్లోనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది అసలు లెక్క. మీరు అటు హాస్పిటల్ గాకుండా, ఇటు ఈ గ్రామంలో గాకుండా మధ్యలో అయినా గానీ, మీరు మధ్యలో ఏ ఊర్లో అయినారో ఆ ఊర్లో అనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంత రిస్క్ ఉంటుంది గాబట్టి మీరు ఒక నార్మల్ డెలివరీ ఏదో ఆన్ ది వేలో కొంచెం పోయినాక అయినా గానీ మీ గ్రామంలో వెంటనే మీరు తెచ్చుకుంటే బాగుంటుంది. లేదంటే హాస్పిటల్‌లో డెలివరీ అయితే హాస్పిటల్‌లో గాని మీరు వెంటనే ఆన్‌లైన్ చేయించుకోవాలి. వాళ్ళకి చెప్పి డాక్టర్ గారితో వాళ్ళతోటి మీరు ఆన్‌లైన్ చేశారా లేదా అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆన్‌లైన్ చేపించుకొని
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పిల్లలది పొందాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మీరు పిల్లలకి ఆధార్ కార్డ్ దింపుకోవాలన్నా కొంతమందికైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడు గుర్తొస్తుందంటే, అంగన్వాడీ సెంటర్‌లో ఉన్నప్పుడు గుర్తురాదు. అంగన్వాడీ స్కూల్‌కొచ్చినప్పుడు గుర్తురాదు. అంగన్వాడీ స్కూల్‌లో ఎప్పుడైతే 5 ప్లస్ అయిపోయి, వాళ్ళు పెద్ద బడిలో జాయిన్ అయితారో, 6 సంవత్సరాలొచ్చి ఆ స్కూల్‌లో జాయిన్ అయినప్పుడు ఆధార్ కార్డ్ అడుగుతారు కంపల్సరీ. నేను చూసా చాలామంది మా అక్క దగ్గరైతే అలా ఉంటారు. ఎట్టంటే ఆధార్ కార్డ్ లేదు, జాయిన్ చేసుకోవటం లేదు. మేమేంది అంగన్వాడీ సెంటర్‌లో ఆధార్ కార్డ్ లేకపోయినా గానీ, తల్లి ఆధార్ కార్డ్ మీద మేము ఆ పిల్లలననేది మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. కానీ స్కూల్‌లో అలా గాదు గదా! ప్రైమరీ స్కూళ్ళల్లో ఏమైద్ది, ఆ క్యాండిడేట్‌కి, ఆ పాప, బాబుకి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి. అప్పుడు ఆధార్ కార్డ్ అవసరమై, ఆధార్ కార్డ్ లేదు. ఆధార్ కార్డ్ దింపాలంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఇంగప్పుడొస్తారు. వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఎట్టా ఆధార్ కార్డ్ లేదు. ఆధార్ కార్డ్ దింపాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటారు అనంటే, అప్పుడు మళ్ళా నేను మీరెక్కడ డెలివరీ అయ్యారు, మీరిక్కడే డెలివరీ అయితే కార్యదర్శి కాడిస్తారు. లేదా మీరు హాస్పిటల్‌లో డెలివరీ అయితే హాస్పిటల్‌లో తెచ్చుకోవాలి అని ఇలా అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచైనా ఇప్పటి నుంచి ఇప్పటివరకైతే చాలామంది తెచ్చుకుంటున్నారండి. కొంతమంది మాత్రం అలా తెచ్చుకోవట్లేదు. అప్పుడే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. పిల్లలకు మీరు పిల్లలు గాని 6 నెలలొచ్చిన కాడ నుంచి ఆధార్ కార్డ్ దింపుకోవచ్చండి. తంబు పడదు అంతేగాని వాళ్ళకైతే ఆధార్ నమోదయ్యి ఉంటుంది. ఆధార్ నమోదు చేయించుకోవచ్చు. మీరు 5 సంవత్సరాలు నిండిన తర్వాత తంబనేది ఏయించుకోవచ్చు. పిల్లలతోటి ఏసి మళ్ళీ అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ కార్డ్‌ని. అంతేగాని ఆధార్ కార్డ్ చిన్నపిల్లలప్పుడు గాని తీసుకోవచ్చును. ఇలా అనేది ఆధార్ కార్డ్ కోసం డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. అందుకని డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ అన్నీ ఎప్పుడప్పుడు క్లియర్‌గా తీసుకున్నట్టయితే మనకి ఇంకే బాధ ఉండదు. లేకపోతే ఆడికి పోవాలి, ఈడికి పోవాలని ఉరుకులు పెట్టాల్సొస్తది కాబట్టి అందుకనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ ఎప్పుడు అప్పుడు మీరు డెలివరీ కాగానే మెయిన్ అది ముందు మాత్రం తీసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇలాగే వీడియోస్ చేస్తుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు వివరిస్తానండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మా అంగన్వాడీలో జరిగే యాక్టివిటీస్ గాని నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. ఇలాగే నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.